ఓం నమో వెంకటేశాయ. హలో హాయ్ గైస్, మనం తిరుమల తిరుపతిలో అయితే ఇన్నోవా వెహికల్ తోలుతూ ఉంటాం. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్నోవా వెహికల్ ఏదైనా అవసరమైతే తిరుపతికి వచ్చినప్పుడు ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. తిరుపతి లోకల్ టెంపుల్, తిరుమల దర్శనం, అదేవిధంగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం ఎక్కడికి వెళ్ళాలన్నా మన వెహికల్ అయితే అవైలబుల్లో ఉంటుంది. తిరుపతిలో పికప్ చేసుకునేసి రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ నుంచి 1 డే ట్రిప్. ఈరోజు మన ట్రిప్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది అనేది అయితే నేను ఈ వీడియోలో పూర్తి వీడియో అయితే మీకు చూపించబోతున్నాను. అదేవిధంగా మీకు తిరుపతికి వచ్చినప్పుడు ఇన్నోవా వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇక్కడ 1 డేలో ఎలా వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం అనేది ఈ వీడియోలో పూర్తి వీడియో అయితే చూడొచ్చు. తిరుపతి లోకల్ టెంపుల్ తర్వాత తిరుమల మొత్తం వీడియో అయితే పూర్తి వీడియో అయితే చూడండి. అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. తిరుమలకు వచ్చే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఏదైనా వెహికల్ కావాలంటే బుక్ చేసుకుంటారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం పద్మావతి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. మీరు అయితే చూడొచ్చు టెంపుల్ పూర్తి వీడియో అయితే చూడండి. గేట్ నెంబర్ 2లో అయితే ఎంటర్ అవుతున్నాం. ఇది దర్శనం అయిపోయి బయటకి అయితే వస్తారు గేట్ నెంబర్ 2లో. ఇది లడ్డు కౌంటర్. దర్శనం అయిపోయేసి గేట్ నెంబర్ 3లో అయితే ఎంటర్ అవుతారు. 3లో నుంచి దర్శనం చేసుకునేసి గేట్ నెంబర్ 2లో అయితే బయటకు వస్తారు. బయటకు వచ్చే ముందు లడ్డు ప్రసాదాలు అయితే ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఒక చెక్క పైన పూసదండలు, తర్వాత అవేంటి గోర్లు, ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. నేను కూడా కొత్తగా అయితే చూస్తున్నాను ఈరోజు. ఇక్కడైతే శంకు చక్రాలు అవన్నీ అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ పసుపు, కుంకుమ, బొరుగులు, పూలు. ఈ అమ్మవారి గుడి దగ్గర తామర పువ్వులు అయితే చాలా దండిగా అయితే దొరుకుతాయి. చాలా ఎక్కువగా అయితే అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా గుడి ముందుకైతే వస్తే ఇక్కడ మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు టికెట్స్ అయితే తీసుకోవచ్చు. కుంకుమార్చన టికెట్ 250, ఉచితం ప్రవేశం 200. ఇక్కడైతే దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. గోపురం అయితే చూడండి. ఈ రోజు అయితే పద్మావతి టెంపుల్ దగ్గర రష్ అయితే చాలా తక్కువగా అయితే ఉంది. శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఎలా అయితే రష్ అయితే ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా అయితే రష్ ఉంటుంది దర్శనానికి వస్తే. కానీ ఈరోజు కాస్త ఫ్రీగా అయితే ఉంది. కొండపైన చాలా రష్గా, కొండపైన అయితే అదే విధంగా అయితే రష్గానే ఉంది. ఇక్కడ నుంచి అయితే అమ్మవారి దర్శనానికి అయితే ఎంత అవుతారు. ఇక్కడి నుంచి అమ్మవారి దర్శనానికి అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. పద్మావతి అమ్మవారి ఆలయం. అమ్మవారి గుడి ముందర గోపురం ఎదురుగుండే ఈ లైన్ వచ్చేసి గేట్ నెంబర్ 1. ఇలాంటి అంగళ్ళు చాలా అయితే ఉన్నాయి. మళ్ళీ మనం 2వ గేట్ నుంచి అయితే బయటకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ దీపాలంకరణ అయితే జరుగుతాయి అమ్మవారి.
ఇప్పుడు మనం వెళ్ళేదారి గేట్ నెంబర్ 2. అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఇంకాస్త ముందుకు వెళ్తే 3, అలా ఇంకాస్త ముందుకు వెళ్తే 4, అలా 5 గేట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే రుద్రాక్ష పైన నాగపడుగు అయితే కూడా గమనించవచ్చు. ఇక్కడ నుంచి పార్కింగ్ లోకి అయితే వెళ్తున్నాను. మన వెహికల్ అయితే అక్కడ ఉంది. మనం ఇప్పుడు సెకండ్ టెంపుల్ వచ్చేసి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న గోవిందరాజ స్వామి గుడికి అయితే వచ్చాము. ఇక్కడ పోలీస్ బోర్డు కనిపిస్తుంది కదా, ట్రాఫిక్ పోలీసులు. అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి టెంపుల్కు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే గోవిందరాజ స్వామి టెంపుల్ గోపురం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎండ రాకుండా పరదాలు అయితే వేశారు కాబట్టి గోపురం అయితే క్లారిటీగా కనపడలేదు. ఇక్కడ నుంచి ఇలానే లోపలికి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే గోవిందరాజ. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ రాగి కడియాలు అయితే చేస్తున్నారు. రాగి కడియాలు గోవిందరాజ స్వామి దగ్గర రాగి కడియాలు అయితే ఫేమస్ అన్నమాట. ఇక్కడ మీకు కావాల్సిన నేమ్తో పాటు రాగి కడియాలు అయితే రాగి కడియాల పైన పేరుతో సహా వేసిస్తారు. అదంతా రాగి కడియాల కోసం కాపర్ రాడ్ అన్నమాట. ఇప్పుడు మనం గోపురం కింద అయితే వెళ్తున్నాం. అలానే స్ట్రైట్ గా లోపలికి వస్తే ఇక్కడ గోవిందరాజ స్వామి
గర్భగుడి అయితే గర్భగుడి యొక్క గోపురం అయితే చూడవచ్చు. ఇక్కడ ఎండ కారణంగా భక్తులకు ఎండ తగలకుండా ఉండడానికి పైన పరదాలు అయితే వేసేశారు. అందువలన గోపురం అయితే క్లారిటీగా కనబడలేదు. ఇప్పుడు గోవిందరాజ స్వామి గోపురం అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. అక్కడ నుంచి స్ట్రైట్ గా అయితే వచ్చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ గోపురం అయితే చూడొచ్చు లోపక్కల నుంచి. గోపురం అయితే చూసారా? స్ట్రైట్ గా వస్తే ఇక్కడ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ కౌంటర్ కూడా అక్కడే ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకుంటే గోవిందరాజ స్వామి దర్శనం అయితే చాలా తొందరగా అయితే అయిపోతుంది. తీసుకొని లాకర్లో పెట్టుకొని మళ్ళీ తిరిగిస్తారు. మొబైల్ కౌంటర్ పక్కనే బయటికి వెళ్తే అన్నప్రసాదం. గోపురం అయితే చూడొచ్చు, గోవిందరాజ స్వామి గోపురం. మనము ఎంటర్ అయ్యాం కదా, అక్కడ పరదాల వల్ల కనిపించలేదు కాబట్టి ఇప్పుడు క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇక బయటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం మూడో గుడి అయితే వచ్చేసాము, మూడో టెంపుల్. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే అన్నప్రసాదం అయితే జరుగుతుంది. టెంపుల్కి అయితే ఎంట్రన్స్ ఇదాని వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కార్ పార్కింగ్ స్ట్రైట్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే వస్తే ఇక్కడ మనకు దర్శనానికి టికెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టికెట్స్ అయితే గమనించవచ్చు. సుప్రభాతం, తోమాల సేవ, సహస్ర నామార్చన. టికెట్స్ అమౌంట్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ టోకెన్ తీసుకునేసి ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గోపురం అయితే చూడొచ్చు. రైట్ సైడ్ కోనేర్. ఇక్కడ మొబైల్ ఫోన్లు అయితే ఉచితంగా జమ చేసుకోవచ్చు.
ఇందులో అయితే స్వామివారి రథం అయితే ఉంటుంది. బ్రహ్మోత్సవాలకు ఆ టైంలలో అయితే ఈ షట్టర్ ఓపెన్ చేస్తారు. ఇందులో రథం అయితే ఉంటుంది స్వామివారిది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి గోపురం అయితే చూడొచ్చు. అక్కడ కనపడుతుంది కదా బ్యాక్ సైడు, అది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గర్భగుడి పైన ఉండే గోపురం. కోనేరు అయితే చూడండి ఎంత అందంగా అయితే ఉందో. ఇక్కడ నుంచి దర్శనం ఎంట్రన్స్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాకి అయితే వస్తున్నాం. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం ముగించుకొని ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇక్కడ వెహికల్ ఆపడం జరిగింది. అలిపిరికి వచ్చే బైపాస్లో జూ పార్క్ దగ్గర అయితే ఆపాము. ఇప్పుడు 4వ గుడి ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇస్కాన్ టెంపుల్లో ఇక్కడ వెహికల్ పార్క్ చేసి ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్దాం. ఇలా వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ లోపల సైడ్ అయితే ఉన్నాము. మెయిన్ రోడ్లో ఎంట్రన్స్ కాకుండా మెయిన్ రోడ్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ కూడా ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతున్నాం. మొగాడు కొట్టది, ఇది మొగాడు కొట్టు కొద్దిగా. ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ లో పార్క్ అయితే ఉంది. ఇస్కాన్ టెంపుల్ లో అయితే ఉన్నాం. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ గజస్తంభం అయితే చూడొచ్చు. ఇది దర్శనానికి ఎంట్రన్స్. ఇప్పుడైతే ఒక 10 minutes బ్రేక్ అయితే ఉంది. భగవద్గీత
తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉందో చూడండి. ఇస్కాన్ టెంపుల్ లోపల ఇస్కాన్ టెంపుల్లో కోనేరు. ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ రోడ్ నుంచి. ఇస్కాన్ టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం కపిల్ తీర్థం చూసుకునేసి అక్కడ నుంచి తిరుమల అయితే బయలుదేరుతాం. మీకు ఇదే విధంగా వెహికల్ కావాలి అనుకుంటే 1 డే ట్రిప్ అయితే ఈ మాదిరిగా అయితే ఉంటుంది. మీకు ఎక్కడికి వెళ్ళాలో అది కూడా చెప్తే నేనైతే 1 డేలో వెళ్ళి రావచ్చా లేదు కూడా అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? ఏదైనా వెహికల్ అవసరమైతే ఇన్నోవా కావచ్చు, చిన్న వెహికల్ కావచ్చు, ఏదైనా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం తిరుమలకు అలిపిరి చెక్ పాయింట్లు అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి ఇక వెహికల్ చెక్ చేసిన తర్వాత తిరుమలకి అయితే వెళ్తాం. చెక్ పాయింట్లో రద్దీ అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి చాలా ఖాళీగా అయితే ఉంది, ఫ్రీగా అయితే ఉంది. పునః దర్శన ప్రాప్తి రస్తు బోర్డు అయితే చూసారు కదా. ఇక దర్శనం చేసుకునేసి కిందికి అయితే రిటర్న్ అయితే అయిపోయాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని తిరుమల తిరుపతి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీకు కూడా ఇన్నోవా వెహికల్ కావాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది నా నెంబర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.